పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో భారీగా నగదు పట్టుబడింది. పాస్టర్ గంటా జాన్ బాబురావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. లెక్కల్లో లేని 2,27,94,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి ఈ నగదును అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు ఈ దాడి చేశారు. అయితే నగదు మూలాల గురించి అడిగినప్పుడు కుటుంబ సభ్యులు ఏమీ చెప్పకుండా మౌనం వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భారీ నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించేందుకు సిద్దమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో భారీగా నగదు పట్టుబడింది. పాస్టర్ గంటా జాన్ బాబురావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. లెక్కల్లో లేని 2,27,94,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి ఈ నగదును అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు ఈ దాడి చేశారు. అయితే నగదు మూలాల గురించి అడిగినప్పుడు కుటుంబ సభ్యులు ఏమీ చెప్పకుండా మౌనం వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భారీ నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించేందుకు సిద్దమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. అదే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పాస్టర్ గంటా జాన్ బాబురావు ఇంట్లో అయితే పోలీసులు తనిఖీ చేయగా అనధికారికంగా ఉన్న 2,27,94,000 రూపాయలను అయితే గుర్తించారు. అయితే దీని మీద పాస్టర్ కుటుంబ సభ్యుల్ని పోలీసులు ప్రశ్నించగా పొంతం లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు నగదునైతే సీజ్ చేశారు. ఇటు పాస్టర్ అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి కూడా ఇటు నర్సాపురానికి అనధికారికంగా ఒక 50 లక్షల రూపాయలని తరలించగా ఆ తరలిస్తున్నారన్న సమయంలో పక్క సమాచారంతోనే ఇంటి దగ్గరికి తను ఆ 50 లక్షల రూపాయల నగదు ఏదైతే ఉందో నగదు సూట్ కేసుల్లో పట్టురావడంతో అక్కడ హుటాహుటిన పోలీసులు అయితే రెడ్ హ్యాండెడ్ గా ఆ కుటుంబ సభ్యుల మీద ఆ ఇంటి మీద కూడా దాడి చేసి ఆ నగదుని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ 50 లక్షల రూపాయలు తెచ్చిన క్రమంలోనే ఆ 50 లక్షల రూపాయలతో పాటుగా ఇంట్లో సోదాలు చేయగా ఈ 2,27,94,000 రూపాయలు అనధికారికంగా ఉన్న 3 సూట్ కేసుల్లో డబ్బులు అయితే దొరికిన పరిస్థితి అయితే ఉంది. వీటిలన్నిటి మీద కూడా పోలీసు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంత నగదు, భారీ స్థాయిలో నగదు ఇంట్లో ఎందుకు ఉంది, అలాగే ఏంటి అని ఆ పాస్టర్ జాన్ బాబురావు ఎవరైతే ఉన్నారో జాన్ బాబురావుని కానివ్వండి, అలాగే శాంసన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చే ఈ డబ్బులు అంటే దానికి కూడా పొంతం లేని సమాధానం చెప్పడంతో మా డబ్బులని చెప్పడంతో కూడా ఇటు పోలీసులు అయితే ఈ పొంతం లేని సమాధానం చెప్పడంతో బాబురావు మీద అలాగే శాంసన్ మీద కూడా కేసు నమోదు చేశారు. అలాగే వారి గృహంలో రాత్రి అయితే మొత్తం సోదాలు నిర్వహించి ఇంకేమైనా దస్తావేజులు కానీ అంటే నగదుకు సంబంధించి ఇంకేమైనా దొరుకుతాయని కూడా సోదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వారి కుటుంబ సభ్యులు వ్యాపారాల పైన కూడా పోలీసులు విచారణ చేపట్టారు. దీని మీద ఈ నగదు అంతటిని కూడా ఐటీ శాఖ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తామని ఇప్పటికే అక్కడ ఉన్న నరసాపురం రూరల్ పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చైతన్య.